హలో గైస్, ఫైనల్గా లైఫ్లో ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళబోతున్నా. అది కూడా నా ఫ్రెండ్స్ తోటి. నేనైతే రెడీ అయిపోయా, ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి అటు నుంచి ఆఫ్టర్నూన్ తినేసి అప్పుడు బయలుదేరాలి ట్రైన్కి. సో లెట్స్ గో. ఛార్జింగ్ పెట్టి మరీ వ్లాగ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఛార్జింగ్ 10 ఉంది, చూసుకోలేదు. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నా, ఎందుకంటే నాకు టెంపుల్స్ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం. అది కూడా ట్రైన్ జర్నీ చేసి లాంగ్ వెళ్ళి అక్కడ స్టే చేసి. ట్రిప్ స్టార్ట్ అవుతుంటే మమ్మీ ఎదురు వస్తుంది మంచిగా. బాయ్. ఎదురొస్తున్నావా? బాయ్ బాయ్, టాటా. ఆఫీస్కి అయితే వచ్చేస్తాం. ఇంకా మధ్యాహ్నం వరకు ఆడుకొని లంచ్ చేసేసి బయలుదేరిపోవడమే. హాయ్. ఆఫీస్లో మీటింగ్లో బిజీగా ఉండి వీడియో తీయలేకపోయా. అండ్ ట్రైన్లో తినడం కోసం స్నాక్స్ కావాలిగా, సో రిలయన్స్ మార్ట్కి వచ్చాం. ఇక్కడ స్నాక్స్ కంటే వీళ్ళు ఫేస్ వాష్లు ఇవి కొనుక్కుంటున్నారు, చూద్దాం. బై ది వే, ఇది నా ఫస్ట్ వ్లాగ్ యూట్యూబ్లో. -10,000. గుడ్ మార్నింగ్ ఆల్. టైం కరెక్ట్గా 5 అయింది. ఫైనల్గా ఇంకొక 20 మినిట్స్ మనం తిరుపతి చేరుకోబోతున్నాం. ఫైనలీ 5 కల్లా రీచ్ అయిపోయాం. అదేంటిది వాడపల్లి పైన ఎందుకు తిరుపతి? టైం వచ్చేసి 7:22. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాం. అడగలు మనం రాయమంది వచ్చామన్నా ఇక్కడికి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాకు 5,590 మంది ఫాలోవర్స్ ఉన్నారన్నమాట. ఇంకొక 80 మంది వస్తే 6 అయిపోతారు. తిరుపతి వచ్చాం కదా, అయిపోతారంటావా? అయిపోతారంటావా? ఫేమస్ అవుతానంటావా? ఫేమస్. మేము అలిపిరి మెట్లు ఎక్కెళ్ళాలి. సో మా లగేజ్ అయితే ఇక్కడ ఇవ్వడానికి వచ్చాం. కాకపోతే లైన్ చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది బయటకు రావడానికి లోపల నుంచి. ఫైనల్గా అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చేసా. కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని పైకి స్టార్ట్ అయిపోవడమే. ఫైనల్గా అలిపిరి మెట్లు ఎక్కడ స్టార్ట్ చేసాం. మెట్లు కంప్లీట్ చేసాం. మొత్తం ఫుల్ బాడీ అవుట్ అయిపోయింది. త్రీ అవర్స్ నడుస్తూనే ఉన్నాం. 9 స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 1:13 అవుతుంది టైం. ఇంకా నడుస్తూనే ఉన్నాం రోడ్లో. అండ్ దీని తర్వాత మోకాలపర్వతం ఉంటుందంట, అప్పుడు రీచ్ అవుతామంట టెంపుల్కి. సో డైరెక్ట్గా అప్పుడు వెళ్తాం. బాయ్. 5 అవర్స్ తర్వాత టెంపుల్కి రీచ్ అయ్యాం. వీఆర్ సో హ్యాపీ ఫర్ దాట్. సో మెట్లు ఎక్కాం కదా, దాని తర్వాత చూసుకుంటే ఫుడ్ తిన్నాం అండ్ బయట మొత్తం తిరిగాం. కాకపోతే మాకు దర్శనానికి టైం సరిపోలేదు, మళ్ళీ రేపు పొద్దున్న రమ్మన్నారు. కాబట్టి రూమ్ తీసుకుని రూమ్లో కాసేపు పడుకుని ఎగ్జామ్ ఇంకా కాసేపు తిరుగుతాం, అలా బయటకు వచ్చాం. వచ్చే
మేము మా ట్రైన్ జర్నీలో ఒక వర్స్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేసాం. అది ఫుడ్ విషయంలో. ఎలాగంటే ఆకలేస్తుంది కదా అని చెప్పేసి విజయవాడలో ట్రైన్ 5th ఫ్లోర్లో ఆగితే పరిగెట్టుకుంటా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. ఎంత ఫాస్ట్గా అంటే ట్రైన్ 5 minutes ఆగుద్దంటే గబగబా పరిగెట్టుకుని వెళ్ళి అందులో ఫుడ్ ఎక్కడ బాగుంటుందంటే కేఫ్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంది, రైల్వే స్టేషన్లోనే ఉంది కరెక్ట్గా టికెట్ కౌంటర్ పక్కన. లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకున్నాం. ఒక ప్లేట్ పరోటా వచ్చి 100 రూపీస్. సరే కదా అని చెప్పేసి ఒక 10 పార్సల్స్ తీసుకొని మళ్ళీ అదే స్పీడ్లో పరిగెట్టుకుంటూ వచ్చి రన్నింగ్ ట్రైన్ ఎక్కి మరి ఓపెన్ చేసి చూస్తే కర్రీ పుల్లగా ఉంది. ఆసిపోయిన కర్రీ దానికాడ 100 రూపాయలు దొబ్బాడు. అది ఎంతవరకు న్యాయమో మాకైతే అర్థం కాలేదు. సో ఇఫ్ మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వెల్ హలో గాయస్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్సో. టైం వచ్చేసి 3:30 AM అవుతుంది. దర్శనం 5కి. సో మ్యాటర్ ఏంటంటే నా బ్యాగ్ మా ఫ్రెండ్స్ దగ్గర మర్చిపోయా. నేను ఇప్పుడు నా రూమ్ దగ్గర నుంచి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. సో పొద్దున్నే లేచి హడావిడికి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి రెడీ అయ్యి దర్శనం వెళ్ళాలి. ఇఫ్ ఇవి ఖచ్చితంగా షూట్ చేయడానికి అవుతే అక్కడ వీడియో తీస్తా, లేదంటే దర్శనం నుంచి బయటకు వచ్చాక వీడియోస్ అప్లోడ్ చేస్తా. టాటా. రెడీ అయిపోయా, పంచి కట్టేసాం, పెద్ద మనిషి అయిపోయా. సో దర్శనానికి వెళ్తే 30 hours ఆర్ 24 hours ఖచ్చితంగా పట్టుద్దంట. సో లోపలికి వెళ్ళి ఎగ్జిట్ టోకెన్ తీసుకుని బయటకు వచ్చి అప్పుడు బ్లాగ్స్ చేస్తాం. బాయ్. సాడ్ థింగ్ ఏంటంటే మా ఫోన్స్ అన్నీ మేము పట్టుకెళ్ళకుండా రూమ్లో వదిలేస్తాం. సో దానివల్ల వీడియో తీయడానికి అవ్వలేదు. గుడ్ మార్నింగ్ గాయస్. ఎర్లీ మార్నింగ్ 5 AMకి దర్శనం లోపలికి ఎంటర్ అయితే తెల్లవారుజాము 3 గంటలకు బయటకు వచ్చాం. బట్ అలా అయితేనే దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది కాబట్టి మన ట్రైన్ 10:30 ఉంది నైట్. సో మార్నింగ్ అంతా తిరగడమే. సో వీఆర్ అట్ జపాలి. అందరూ స్టెప్స్ మార్గంలో పైకి వెళ్తున్నారు. బట్ మేము మాత్రం రాంగ్ రూట్ అడవుల నుంచి వెళ్తున్నాం. చూడండి అక్కడ పై నుంచి అయితే అందరూ వెళ్తున్నారు. బట్ మేము మాత్రం సొంత దారి. ఫ్రిడ్జ్ కావాలా? ఫైనల్గా చెప్పాలంటే దర్శనం బాగా జరిగింది. కొండపైన చాలా ప్లేస్ కవర్ చేసా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.